పల్నాడు జిల్లా అమరావతి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ నాయకులపై కార్యకర్తలపై ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై టీడీపీ నేతలు అవాస్తపు ఆరోపణలు చేయడానికి తీవ్రంగా ఖండించారు. క్రూసూరులో చంద్రబాబు నిర్వహించిన సభకు ప్రజలు ఎవరు రాక టీడీపీ మొత్తం పోయిందన్నారు. టీడీపీ రోజు రోజుకు పతనం అవుతుండటంతో టీడీపీ నేతల్లో ఓటమి భయం పెంటాడుతుందని అన్నారు. మళ్లీ నంబూరు శంకర్రావు పెదకూరపాడు ఎమ్మెల్యేగా సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవడం ఖాయమన్నారు. మరి ఇష్టం వచ్చిన రీతిలో అతను ప్రెస్ మీట్ పెట్టి మా ఎమ్మెల్యే గారి మీద పార్టీ మీద అవాకులు శవాకులు పేరడం జరిగింది. మరి అమరావతి మండల వైఎస్ఆర్ పార్టీ తరఫున దీన్ని మేము ఖండిస్తూ, ఎందుకంటే మేము 89 నుంచి 89 పూర్వం కూడా ఈ పెదకూరపాడు నియోజకవర్గంలో మరి అనేక మంది పోటీ చేయడం జరిగింది. ఎప్పుడూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు, ఎవరి బాధ వాళ్ళు పడేవాళ్ళు తప్పితే ఇటువంటి సంస్కృతి మరి ఈ భాష ప్రవీణ్ గారు వచ్చిన తర్వాతనే ఈ నియోజకవర్గంలో మొదలుపెట్టడం జరిగింది. మరి ఇంత సంస్కారం వంతులైతే మరి ధర్మకోటలో ప్రెస్ పార్టీ ఆఫీస్ తగలబెట్టినప్పుడు డైరెక్ట్ గా వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్ అప్లై చేయడం జరిగింది. మరి ఆ రోజు ఆయన విఘ్నత ఏమైంది? మరి వాళ్ళు ఎవరు తగలబెట్టారో తెలియపోతే మరి మా ఎమ్మెల్యే గారు చేసిన డెవలప్మెంట్ ఏందో కళ్ళకి కట్టినట్టుగా నియోజకవర్గంలో అవపడతా ఉంటే మరి నువ్వు ఏం చేసావు అడుగుతుంటే అది నీ విఘ్నతగా వదిలేస్తూ మరి ఇప్పుడు క్రోసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ సామిరెడ్డి గారు మాట్లాడతారు. రాత్రి తెలుగుదేశం పార్టీ ఆఫీస్తో అక్కడ కోసూరులో తగలబడటం జరిగింది. 11:25 తగలబడిందని వాళ్లే చెప్తున్నారు. అంటే 11:25 తగలబడి ఒక ముహూర్తం ప్రకారం వాళ్ళు ఏమైనా పార్టీ ఆఫీస్ తగలబెట్టుకున్నారేమో మాకు కొద్దిగా డౌట్ గా ఉంది. ఎందుకంటే ఒకవేళ అట్లా తగలబెట్టుకుంటే మళ్ళీ ఏమైనా కలిసి వచ్చుద్దేమో అనే ఆలోచనతో 11:25 ప్రెస్ మీటింగ్ తగలబడింది పార్టీ ఆఫీస్ అంటున్నారంటే వాళ్ళు వాళ్ళు అనుకున్న ప్రకారం వాళ్ళు తగలబెట్టుకున్నారేమో అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ తగలబెట్టుకున్న టైంలో దాంట్లో మన ఫర్నిచర్స్ అన్ని ఉండాలి కదా. తగలబడుతుంది అనుకుంటే ఎవరో బయట వచ్చి తగలబెడితే అన్నిటి ఫర్నిచర్ కూడా తగలబెడతారు. ఫర్నిచర్ తో సహా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆర్టీ ఆఫీస్ తగలబెడతాం, అది కరెక్ట్గా? అదేంటంటే వాళ్ళ అనుచరులే తగలబెట్టుకొని, ఎందుకంటే మా నంబూరు శంకర్రావు గారు అన్నిటికీ ఎక్కడ ఏ గొడవలకి ఏటికి ఇది లేకుండా ఉంటున్నారు కాబట్టి ఏదో రకంగా నంబూరు శంకర్రావు గారిని ఏదో గొడవలో ఇరికించాలి, ఇలా చేస్తే నంబూరు శంకర్రావుకి బ్యాడ్ వచ్చుద్ది అనేది ఒక ప్లాన్ ప్రకారం తెలుగుదేశం అభ్యర్థి భాష్యం ప్రవీణ్ చేస్తున్నాడు. అంటే మా శంకర్రావు గారికి దీనివల్ల ఇంకా ప్లస్ పాయింట్ అయితే, కానీ నువ్వు తగలబెట్టుకొని నీ పార్టీ ఆఫీస్ నువ్వు తగలబెట్టుకొని మా శంకర్రావు గారి మీద వేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఆలోచించుకో. నువ్వు వచ్చిన మరుక్షణం పార్టీ అభ్యర్థిగా నీకు ప్రకటించిన తెల్లారే మరి అమరావతిలో దండకోట్ల పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. మరి ఇవాళ మీ పార్టీ ఆఫీస్ మీరే తగలబెట్టుకుని మళ్ళీ మా శంకర్రావు గారి మీద చెప్తున్నారు. మరి మీ పార్టీ ఆఫీస్ తగలబెడితే కంప్లైంట్ ఇవ్వండి. ఎవరైనా సరే, మా ఎమ్మెల్యే గారు కూడా మరి పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఆ పార్టీ ఆఫీసును తగలబెట్టిన వాళ్ళు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. మరి అలాంటివి చేస్తాం మా నంబూరు శంకర్రావు గారిని మీరు విమర్శించడం తగదని చెప్పేసి తెలియపరుస్తున్నారు.